దురంధర్ పార్ట్ 1 లో సమాధానం లేని ప్రశ్నలు. అవి నిజంగా సమాధానం లేని ప్రశ్నలా, లేకపోతే కావాలని వదిలేసిన నిజాలా? అసలు ఎవరి హంజా అలీ మజారీ? ఎక్కడి నుంచి వచ్చాడు? లిస్టులో ఉన్న బడే సాబ్ ఎవరు? దురంధర్ 2 లో అసలు విలన్ ఎవరు? పోస్ట్ క్రెడిట్ సీన్ లో మనకేం చెప్పాలనుకొని ట్రై చేశారు. దురంధర్ సినిమా పైన ఎందుకింత నేటివిటీ? స్టెప్ బై స్టెప్, పాయింట్ బై పాయింట్ అసలు ఏం జరిగింది, ఏం జరగబోతోంది, ఏం జరగనుంది ఇప్పుడు తెలుసుకుందాం. దురంధర్ 2 ది రివెంజ్ స్టోరీ ప్రెడిక్షన్ ఈ రోజు మీకోసం ఈ వీడియోలో నేను చెప్పబోతున్నా. ఎందుకనంటే మనం ఇప్పటి వరకు ఎన్నో స్పై మూవీస్ చూసుంటాం. పటా, టైగర్, ఇలా చాలా స్పై మూవీస్ చూసాం. కానీ ఈ సినిమాలో స్పై యాక్షన్ కంటే గ్లామర్ షో ఎక్కువగా ఉంటుంది. చాలా మంది ఎక్స్ ఆర్మీ, ఎక్స్ కాప్స్, ఎక్స్ రా ఏజెంట్స్ ఇలాంటి కొన్ని స్పై సినిమాస్ని చూసి కామెడీ అని చెప్పి అన్నారు. అలాంటి టైంలో వచ్చిన సినిమానే దురంధర్. ఈ సినిమా మంచిదా, చెడ్డదా, బాగుందా, లేదంటే అస్సలు బాలేదా అన్న విషయాల గురించి ప్రస్తుతం నేను మాట్లాడదలుచుకోలేదు. బట్ ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. ఈ సినిమాకి మిక్స్డ్ టు పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. చాలామంది మన దేశం వాళ్ళే ఈ సినిమా గురించి నెగిటివ్గా మాట్లాడారు. ఇది నిజం కాదని, కేవలం ఫిక్షన్ అని చెప్పి కొట్టిపారేశారు. మనం ఫ్రెండ్ అని చెప్పుకునే సౌదీ లాంటి దేశాలు కూడా ఈ సినిమాను ఆ దేశంలో బ్యాన్ చేశాయి. యుఏఈ, ఖతార్, బహ్రాన్, కువైట్, ఒమన్ లాంటి దేశాల్లో దురంధర్ని బ్యాన్ చేశాయి ఆ దేశాలు. ఇక పాకిస్తాన్ విషయం అయితే సరే. కరాచీ కోర్టులో దురంధర్ సినిమాపై కేసు కూడా వేశారు. అయినా కూడా కలెక్షన్స్ ఎక్కడ ఆగలేదు. ఇన్ని దేశాల్లో బ్యాన్ అయినా కూడా 1300 కోట్లు కలెక్ట్ చేసింది సినిమా. 4th హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ ఫిలిం ఆఫ్ ఆల్ టైమ్ రికార్డ్స్ గా నిలిచింది. దురంధర్ కంటే ముందు దంగల్, బాహుబలి 2 అండ్ పుష్ప 2 మాత్రమే ఈ లిస్ట్ లో ఉన్నాయి. ఇప్పుడు ఆ రేంజ్ కలెక్షన్స్ విత్ ఇన్ షార్ట్ టైంలో దురంధర్కి వచ్చాయి. ఇప్పుడు దురంధర్ 2 రిలీజ్ కి రెడీ అవుతోంది. అసలు దాని మీద పీక్స్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్కే పరిస్థితి ఇలా ఉంటే ఇక దురంధర్ పార్ట్ 2 పరిస్థితి ఏంటి? ది రివెంజ్ రిలీజ్ అయితే ఇక అంతే సంగతులు. దురంధర్ 2 ఫస్ట్ పార్ట్ కంటే ఇంకా గట్టిగా ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉందని టాక్. ఇప్పటి వరకు హంజా అలీ డెకాయ్ట్ని ఎలా చంపాడు అనేది చూసాం. బట్ అంతవరకు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? ఈ విషయం తెలిస్తే అసలు దురంధర్ 2లో ఏముండబోతుంది అన్న విషయం మనకి క్లారిటీ రాబోతోంది. నిజంగానే హంజా అలీ అనే క్యారెక్టర్ అనుకుంటే డెకాయ్ట్ని ఎప్పుడో చంపేసి ఉండొచ్చు. బట్ ఆ పవర్ అండ్ ఛాన్స్ తనకు ముందే వచ్చింది. కానీ లాస్ట్ వరకు ఎందుకు వెయిట్ చేశాడు? ఇలాంటి కొన్ని క్యూరియస్, ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి. ఎందుకంటే సింపుల్ రీజన్, హంజా అలీకి అక్కడ జనాలు తనని నమ్మడం ఇంపార్టెంట్. అప్పుడే డెకాయ్ట్ని తను చంపినా కూడా అనుమానం తన మీదకి రాదు. అంతేకాకుండా డెకాయ్ట్ ఎవరిని నమ్మడు. మీరు క్లియర్గా చూడొచ్చు, హంజా తన ప్రాణాలను కాపాడినా కూడా క్లైమాక్స్ సీన్లో రూట్ మారగానే హంజాని కూడా డెకాయ్ట్ నమ్మడు. వెంటనే తన మీద అటాక్ చేశాడు. సో హంజా వరకు డెకాయ్ట్ని నమ్మడం తనకు చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటో తెలుసా? తనకి ఆర్డర్స్ రావాలి. అవి నచ్చేది. అవి వచ్చేంత వరకు తను రెస్పాండ్ అవ్వలేదు. దానివల్లనే 26/11 వాడిన గన్స్ హంజా చేతి నుంచే కసబ్కి వెళ్ళాయి. ఆ విషయానికి హంజా ఎంత బాధపడతాడో మనం క్లైమాక్స్లో చూడొచ్చు. ఒకటి, డెకాయ్ట్ని చంపే ముందు అండ్ దాని తర్వాత క్లైమాక్స్లో తన ఇంటికి వెళ్ళిన తర్వాత 26/11 అటాక్ని గుర్తు చేసుకొని ఏడుస్తాడు. సో ఆ ఎఫెక్ట్ తన మీద చాలా క్లియర్గా ఉంది. అందుకే ఆర్డర్స్ కోసం వెయిట్ చేశాడు. బట్ ఇక్కడ చాలా క్లియర్గా గమనిస్తే కార్లో తనపై అటాక్ చేసినప్పుడు హంజా అనుకుంటే పక్కన ఉన్న ఏదైనా చెట్టు కార్ను గుద్ది ఉండొచ్చు. బట్ అక్కడ ఉన్న వాటర్ పైప్కి ఎందుకు డాష్ ఇచ్చాడు అనడానికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. దానివల్ల వచ్చే సౌండ్కి ఆ పక్కనే రెడీగా ఉన్న ఎస్పీ చౌదరి అస్లాం అక్కడికి వస్తాడు కాబట్టి. అండ్ హంజా అనుకుంటే డాష్ ఇచ్చిన వెంటనే అక్కడికక్కడే డెకాయ్ట్ని చంపేసి ఉండొచ్చు. కానీ అలా చేయలేదు. ఎందుకు? డెకాయ్ట్ని హంజా చంపితే తన గ్యాంగ్కి హంజా శత్రువు అవుతాడు. సో బయటికి మాత్రం డెకాయ్ట్ని చంపింది ఎస్పీ చౌదరి అస్లాం అని చూపించాలి అనుకున్నారు. సో ఇంకా అక్కడితో స్టోరీ అవ్వలేదు. ఎందుకు అనంటే ఎక్కడైతే డెకాయ్ట్ డాన్స్ చేస్తూ వచ్చారో అదే ప్లేస్లో హంజా అలీ రావటం పోస్ట్ క్రెడిట్ సీన్లో మనం చూడొచ్చు. అయితే ఇక్కడ కరెక్ట్గా ఆలోచిస్తే డెకాయ్ట్ని చనిపోయిన తర్వాత టీంని ఎవరు లీడ్ చేయాలి? ఉజైర్ బలోచ్ మూవీ స్టార్టింగ్లో లారీ టౌన్లో హంజా ఎంటర్ అవ్వగానే అక్కడ ఒక పెద్ద పోస్టర్ కనిపిస్తుంది. ఆ పోస్టర్లో రెహమాన్ డెకాయ్ట్ ఫోటోతో పాటు ఉజైర్ బలోచ్ ఫోటో ఉంటుంది. ఉజైర్ బలోచ్ డెకాయ్ట్కి కజిన్. సో డెకాయ్ట్ చనిపోతే ఆ తర్వాత తన ప్లేస్లోకి ఉజైర్ రావాలి. బట్ ఉజైర్ కాకుండా హంజా ఉన్నాడు అంటే ఉజైర్ని హంజా చంపేశాడు. ఉజైర్ని చంపిన హంజా లీడర్ అయ్యాడంటే ఉజైర్ని చంపడంలో బలోచ్ హంజాకి హెల్ప్ చేశారు అని చెప్పి అర్థమవుతుంది. సో డెకాయ్ట్తో పాటు తన కజిన్ ఉజైర్ని కూడా హంజా చంపేసి ఆ టీంకి లీడర్ అవుతాడు. ఇంకాస్త ముందుకు వెళ్తే అసలు ఎవరి హంజా అలీ మజారీ? జస్కిరాజ్ సింగ్ రంగి నుంచి హంజా అలీ మజారీగా ఎలా మారాడు? ఇలాంటి ఆపరేషన్ కోసం
తననే ఎందుకు సెలెక్ట్ చేశారు? అండ్ సెకండ్ పార్ట్ పేరు రివెంజ్. ఏంటా రివెంజ్? ఎందుకు రివెంజ్? ఎవరి మీద ఆ రివెంజ్? పాస్ట్లో ఈ గ్యాంగ్స్ వల్ల తానేమైనా నష్టపోయాడా? అండ్ జస్కీరాత్ ఇంకా హంజా అలీ అవ్వకముందే చాలా మందిని దారుణంగా చంపడం కూడా పోస్ట్ క్రెడిట్ సీన్లో చూడొచ్చు. ఒక్కొక్కరిని అంత కిరాతకంగా చంపాల్సిన అవసరం ఏముంది? అసలు ఇలాంటి పర్సన్స్ని అజయ్ సన్యాల్ ఎందుకు సెలెక్ట్ చేశారు? ఈ విషయం కూడా సెకండ్ పార్ట్లో కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ డెకాయిట్ని చంపడానికి ఎస్పీ చౌదరి అస్లాంకి హంజా హెల్ప్ చేశారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి పనిచేస్తారా లేదా? సెకండ్ పార్ట్లో ఈ విషయం చాలా క్రూషియల్ అవ్వబోతోంది. ఒకవేళ కలిసినా లేదా కలవకున్నా హంజా అలీ నెక్స్ట్ టార్గెట్ ఎవరు? పోస్ట్ క్రెడిట్ సీన్లో ఈ విషయం గురించి కూడా మనకు ఒక క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్. డెకాయిట్ పేరు తన డైరీలో నుంచి స్ట్రైక్ అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజీలో ఆ 6 నేమ్స్ ఉంటాయి. మేజర్ ఇక్బాల్ ఐఎస్ఐ, జావేద్ ఖనానీ, సాజిద్ మీర్, అబ్దుల్ బుట్టోవి, ఆజాం చీమా, బడే సాబ్. అసలు ఎవరు వీళ్ళంతా? ఆ ఒక్కొక్క పేరు గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. నెంబర్ 1 మేజర్ ఇక్బాల్ ఐఎస్ఐ. ఈ రోల్ సినిమాలో అర్జున్ రాంపాల్ చేశారు. సో అంత పెద్ద యాక్టర్ని పెట్టారంటే పక్కాగా ఈ క్యారెక్టర్కి సెకండ్ పార్ట్లో గట్టిగా ఇంపార్టెన్స్ ఉండే అవకాశం ఉంది. ఇలియాస్ కశ్మీరీ అనే రియల్ లైఫ్ టెర్రరిస్ట్ని బేస్ అయి ఉంటుంది ఈ క్యారెక్టర్. ఇతను పాకిస్తాన్కి సంబంధించిన ఆజాద్ కశ్మీర్కి చెందిన పర్సన్. ఫిబ్రవరి 27, 2000 ఇలియాస్కి సంబంధించి టీమ్ కశ్మీర్లో ఒక ఇండియన్ సోల్జర్ని తల నరికేసి చంపేశారు. అండ్ 26/11 అటాక్స్లో ఇలియాస్ కశ్మీరీకి రోల్ ప్లే చేశారు. సో ఈ రోల్కి చాలా ఇంపార్టెన్స్ ఉండే అవకాశం ఉంది. ఇక నెంబర్ 2 జావేద్ ఖనానీ. తన ట్విన్ బ్రదర్ అల్తాఫ్ ఖనానీతో కలిసి ఖనానీ అండ్ కాలియా ఇంటర్నేషనల్ని స్టార్ట్ చేసి మనీ లాండరింగ్ ఆపరేషన్స్ చేశారు. ఇక నెంబర్ 3 సాజిద్ మీర్. లష్కరే తోయిబా ఆపరేటర్. 26/11 అటాక్స్లో సాజిద్ రోల్ కూడా ఉంది. మనం ఆల్రెడీ సినిమాలో చూసాం ఈ అటాక్ గురించి, హంజా ఎంత హర్ట్ అయ్యాడో అని చెప్పి. సో సాజిద్ మీర్ క్యారెక్టర్కి కూడా ఇంపార్టెన్స్ గట్టిగానే ఉండబోతోంది. ఇక 4th నెంబర్ అబ్దుల్ బుట్టోవి. co-founder and leader లష్కరే తోయిబా, వన్ ఆఫ్ ద మెయిన్ హ్యాండ్ ఇన్ 26/11 అటాక్స్. సో సెకండ్ పార్ట్లో కంప్లీట్గా 26/11 అటాక్కి కారణమైన వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారని చెప్పి ఇక్కడ మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అదే అర్థమవుతుంది కూడా. ఇక నెంబర్ 5 ఆజాం చీమా. ఇంటెలిజెన్స్ చీఫ్ అండ్ లష్కరే తోయిబా. 2008 26/11 ముంబై అటాక్స్ని ప్లాన్ చేసింది ఈ ఆజాం చీమాని. సో వీళ్ళే హంజా అలీ నెక్స్ట్ టార్గెట్స్. వీళ్ళతో పాటు ఆ లిస్ట్లో ఇంకో పేరు ఉంటుంది. ఆ పేరే బడే సాయ్. ఎవరి బడే సాయ్? ఇక్కడ అసలైన ట్విస్ట్ ఉంది. దురంధర్ మూవీ ఎండ్ టైటిల్స్లో చూస్తే దావుద్ ఇబ్రహం పేరు కూడా ఉంటుంది. దావుద్ ఇబ్రహమే బడే సాబ్ అయ్యే ఛాన్స్ కూడా లేకపోలేదు. ఎందుకంటే 26/11 అటాక్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ దావుద్ ఇబ్రహీం. 26/11 అటాక్కి సంబంధించి లష్కరే తోయిబాకి లాజిస్టికల్ సపోర్ట్ ఇచ్చింది ఈ డి కంపెనీ. సో దీన్ని బట్టి బడే సాహెబ్ అంటే దావుద్ ఇబ్రహీం అయి ఉండొచ్చు అనిపిస్తోంది. ఇక సినిమాలో మెయిన్ విలన్ బడే సాహెబ్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. లేదా సెకండ్ పార్ట్లో ఇలియాస్ కశ్మీరీని మెయిన్ విలన్ చేసి ఒకవేళ థర్డ్ పార్ట్ తీస్తే అందులో బడే సాహెబ్ విలన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే నెక్స్ట్ పార్ట్లో గట్టిగానే యాక్షన్ సీన్స్ ఉండబోతున్నాయి. సో ఇది దురంధర్ 2 రివెంజ్ స్టోరీ ప్రిడిక్షన్. ఈ సినిమా గురించి మీకు ఇంకేమైనా విషయాలు తెలుసా? ఇంకేమైనా ప్రిడిక్షన్స్ మీకు దృష్టికి వచ్చాయా? కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇలాంటి మూవీస్ మన జనరేషన్స్కి, మన నెక్స్ట్ జనరేషన్స్కి ఎంతవరకు అవసరమని మీరు అనుకుంటున్నారు? లెట్స్ కమెంట్.